హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మార్కెట్ ఎంత టైట్ ఉన్నా సరే ఇన్వెస్ట్‌మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కన్సిడర్ చేస్తే వితిన్ ఈ ఇయర్‌లో చాలా మార్కెట్‌లో ల్యాండ్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఏ చిన్న అవ ఆహ్, ఆహ్, ఆలోచన ఉన్నా, మీకు కొనాలనే ఆలోచన ఉన్నా దాన్ని పోస్ట్‌పోన్ చేయకండి. మా ముందుకు రండి. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, తొమ్మలూరు, కొంగర్కలన్, మంగళపల్లి ఇలా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 సైడ్స్ కూడా మాకు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ దట్ టు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ థింగ్ ఈస్ హైవేకి కనెక్టెడ్ ఉన్నాయి. సో ద బెస్ట్ 5 థింగ్స్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఇన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హౌ ఫార్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్, నియర్ బై లోకల్‌గా మనకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయా? రోడ్డుకి దగ్గరగా ఉన్నాయా? మరీ దూరంగా ఉన్నాయా? లోపలికున్నాయా? సో, ఉన్నప్పుడు ప్రైసెస్ డిఫరెన్స్ ఎలా ఉంది? ఇవన్నీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, దాని పరంగా చూస్తే అకార్డింగ్ టు మై సజెషన్ మా కంపెనీకి నేను వర్క్ చేస్తున్నా కాబట్టి అండ్ ఆల్సో కంపేర్ టు అదర్ మార్కెట్స్ కూడా మేము ఎలా ఉన్నాయో తెలుసుకొని అంత కాన్ఫిడెంట్‌గా వర్క్ చేస్తామనమాట. సో, జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నీ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ బెస్ట్ అడ్వాంటేజెస్ హైవేకి కనెక్టెడ్ ఉంటుంది. ప్లస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో నంబర్ 1 ఉంటుంది. రోడ్స్ డెవలప్‌మెంట్స్ అన్ని క్లబ్ హౌసెస్, పార్క్స్ ఏవైతే ఇస్తామంటామో అమెనిటీస్ ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ చేసేసి, ఆల్రెడీ డెవలప్‌మెంట్ చేశాక మేము ల్యాండ్ బిజినెస్ అనేది జరుగుతుందనమాట. సో, వాట్ ఐ సజెస్ట్ లైక్ మీరు ఇవన్నీ చూసుకొని, ఈ క్రైటీరియా అన్నీ చూసుకొని ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీకు అందులో బెస్ట్ వన్ సజెస్ట్ చేసి మీ బడ్జెట్‌లో ప్లాన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాదే కాబట్టి డూ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ప్రాపర్టీ ఫర్ యువర్ ఫ్యూచర్ సెక్యూరిటీ. సో, నెక్స్ట్ కొత్త లాంచింగ్స్, కొత్త ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు కన్సిస్టెంట్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మీ ముందు న్యూ అప్డేట్స్‌తో, న్యూ వీడియోస్‌తో, న్యూ బడ్జెట్ ప్రైస్ అన్నిటితో మీ ముందుకొస్తాను. సో, కీప్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.